మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరొక కొత్త వీడియోతో. మనం చింతపండు ఎప్పుడైనా బయట పెడితే ఖరాబ్ అయిపోతుంది, వెంటనే ఒక 2 రోజులలోనే మెత్తపడిపోతుంది అన్నట్టు. నేనైతే చింతపండు. హాయ్ ఫ్రెండ్, చూడండి నేనైతే ఎలా ఉన్నారు, మీరు అందరూ బాగున్నారా? నేను మీ సపోర్ట్ ఉంటే నేనైతే చాలా చాలా బాగుంటాను ఫ్రెండ్. చూడండి మా ఫ్రిడ్జ్ నేనైతే 2 నెలలు అవుతుంది ఫ్రిడ్జ్ కడిగాక, ఫ్రెష్ చేయక. నేనైతే ఇప్పుడు కింది నుంచి కిచెన్ మీదికి చేశాం కదా, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అనేది కిందికించి మీదికి తీసుకొచ్చామన్నట్టు. చూడండి ఫ్రిడ్జ్ మొత్తం ఇలా ఉన్నది. ఇప్పుడు ఫ్రిడ్జ్కు నేనైతే కొద్దిగా నిర్మా వేశాను అన్నట్టు. వాటర్లో కొద్దిగా నిర్మా వేసి మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటున్నా. ఒక కాటన్ బట్ట తీసుకున్నా అన్నట్టు. మనం ఫ్రిడ్జ్కు అయితే చీపుర్లు అవి ఇవి అయితే ఏం పెట్టద్దు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోతుంది. నేనైతే ఎప్పుడైనా ఇలాగే చేస్తానన్నట్టు. నిర్మా వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటా, ఎందుకంటే ఇందులో కరెంటుది మన గ్యాసేజ్ ఉంటుంది కాబట్టి ఇలాగ క్లీన్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నట్టు. ఫ్రెండ్స్ ఏం అనుకోకండి, నేనైతే ఫ్రిడ్జ్ అంటే వీడియో తీయడానికైతే నాకు ఎవరు లేరు. అంటే పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు నేను చెప్పిన మాట అయితే ఎక్కువ మట్టుకైతే విన్నారు. నేనే ఒక చేతితోటి ఇట్లా ఫోన్ పట్టుకొని అయితే నేనైతే వీడియో తీసుకుంటూ వీడియోస్ పెడతానన్నట్టు. ఫ్రిడ్జ్ మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటూ అయితే మీతో మాట్లాడుతున్నా. నేనైతే వీడియో మాత్రం కంటిన్యూ ఇలాగే చూస్తూ ఉండండి. నేనైతే ఫ్రిడ్జ్ మాత్రం మొత్తం ఇలాగే క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తా అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్? ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడైతే నాకు తీయడం వస్తలేదు. చూసారా ఫ్రెండ్, 2 స్టెప్ వచ్చాయి. ఎందుకంటే ఇది బాగా స్మాల్ ఫ్రిడ్జ్ అన్నట్టు. స్మాల్ అంటే చిన్న ఫ్రిడ్జ్ అన్నట్టు. ఈ చిన్న ఫ్రిడ్జ్కే నేను ఇలా కాపాడుకుంటూ వస్తున్నా. చూడండి ఫ్రెండ్, నేను ఇక్కడిది పార్ట్స్ అయితే ఇసుంటిది విరిగిపోయింది. ఇలా పెట్టుకుంటున్నా నేనైతే. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా సెట్ చేసేసాను ఫ్రిడ్జ్ని. ఇందులో అయితే ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నా. ఆలు బొక్కారు, దానిమ్మ పండ్లు. నేనైతే ఇక్కడ కింద ఇలా పేపర్ వేసాను అన్నట్టు. ఏదైనా డస్ట్ గిన్న పడితే పేపర్ వెంటనే మనం తీసి పడేసి మనం వేసుకోవచ్చు. చూడండి, టమాటా కిచపు, మామిడికాయ తొక్కు, ఇదేమో చాక్లెట్ క్రీమ్, మా పాప తీసి తింటుంది. ఫ్రెండ్ చింతపండు, మనం చింతపండు ఎప్పుడైనా బయట పెడితే ఖరాబ్ అయిపోతుంది, వెంటనే ఒక 2 రోజులలోనే మెత్తపడిపోతుంది అన్నట్టు. నేనైతే చింతపండు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా, అవసరమైనప్పుడు తీసుకొని చేసుకుంటా అన్నట్టు. ఇందులోనే కూరగాయలు పెట్టేశాను. ఇందులో చూడండి ఫ్రెండ్, ఇందులో ఏమో ఇలా వెజిటేరియన్స్ ఫ్రూట్స్ అయితే ఇలా పెట్టుకుంటా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్. మరొక కొత్త వీడియోలో కలుద్దాం.